ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలంటే గురువుని స్మరించుకోవడం చాలా అవసరం. అందుకే ఒక్కసారి ఆ శంకర భగవత్పాదుల్ని తలుచుకున్నాం. ఎందుకంటే వారు చెప్పినటువంటి విష్ణు సహస్రనామ భాష్యం, ఎందుకంటే స్తోత్ర వాంగ్మయాల్ని మనకు అందించేటటువంటి వారు శంకర భగవత్పాదులు. అందరికీ తెలుసు కదా శంకరాచార్యులు. ఆ శంకర భగవత్పాదుల్ని గురువుల్ని స్మరించుకొని ఏ కార్యక్రమమైనా ఎప్పుడైనా మొదలు పెట్టాలి. ఇంకా నారాయణ అనే శబ్దానికి అర్థం చాలా వరకు మీరందరూ పోయినసారి వచ్చినప్పుడు విన్నారు. ఇప్పుడు పోయినసారి వచ్చినప్పుడు మీ అందరికీ చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అందరూ. ఎందుకు చేయాలి అనేటటువంటిది, విష్ణు సహస్రనామం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది తెలుసుకుందాం. మహాభారతం గురించి మీ అందరికీ తెలిసిందేగా. మహాభారతంలో చాలా బాగా చెప్పుకునేటటువంటిది ఏంటి, అసలు మహాభారతం ఉన్నది దేనికి? కురుక్షేత్ర యుద్ధం. అంటే ఇప్పటికీ కూడా మర్చిపోలేరు కురుక్షేత్ర యుద్ధాన్ని. మామూలుగా మనం ఎవరైనా ఒకరు ఇద్దరు ముగ్గురు కొట్లాడుకుని ఉంటే అబ్బా అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది అంటారు. అంటే ఆ యుద్ధానికి ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. ఆ యుద్ధ సమయంలో మనకి చాలా విశేషమైనటువంటి స్తోత్రములు బయటకు వచ్చాయి. అందులో ఒకటి విష్ణు సహస్రనామం, రెండవది శివ సహస్రనామం. చాలామందికి తెలియదు, భారతం నుంచి విష్ణు సహస్రనామం ఒకటే వచ్చింది అనుకుంటారు, కానీ శివ సహస్రనామం కూడా. తర్వాత ఆ భగవంతుడు బోధించినటువంటి గీత భగవద్గీత. ఎందుకంటే గీతలు చాలా ఉంటాయమ్మా. ఎందుకు గీత అంటే, గీత అంటే అది రూల్, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలా ఉంటే జరుగుతుంది చెప్పేటటువంటి రూల్. గీతల్లో భగవద్గీత కాదు, ఇంకా శివగీత ఉంది, తర్వాత రుద్రగీత ఉంది, గురుగీత ఉంది, అష్టావక్ర గీత ఉంది, వ్యాసగీత ఉంది, చాలా రకాలైనటువంటి గీతలు ఉన్నాయి. మనందరికీ బాగా తెలిసినది భగవద్గీత. ఇప్పుడు అందరూ చాలామంది చక్కగా నేర్చుకుంటున్నారు కూడా. పిల్లలు మీరందరూ కూడా నేర్చుకోండి భగవద్గీత. భగవద్గీత చిన్న చిన్న పిల్లలు, మా శిష్యులు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికీ మన మైసూర్లో గోల్డ్ మెడల్ వచ్చి, వాళ్ళ వయసు ఎంత తెలుసా, ఒకరికి 9 సంవత్సరాలు, ఒకరికి 11 సంవత్సరాలు. అంటే ఆ తల్లిదండ్రులు వారు ప్రోత్సహించిన విధానం. అందుకనే భగవద్గీత మనకి ఉన్న ప్రతి సమస్యకి సొల్యూషన్ భగవద్గీత. అసలు ఒక్కసారి అందరూ ఆ ఉన్నటువంటి ఆ 700 శ్లోకాలని చదివి ఒక్కొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటే ఆ 700 శ్లోకాలు మన జీవితంలో ఒక్కొక్క సమస్యకి పరిష్కారాలు. అంత గొప్పది భగవద్గీత. అలాగే విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామం మనకి భీష్ముడి ద్వారా బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది, ఒకసారి యుధిష్ఠిరుడు యుద్ధం పూర్తయిన తర్వాత అనుకోండి, ఇంచుమించు కృష్ణుడిని కలవడానికి వెళ్ళాడట. కృష్ణుడిని కలవడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉంటే యుధిష్ఠిరుడు చాలా సమయం అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండిపోయి ఆయన్ని, ధ్యానంలో ఉన్న వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తారు, అక్కడే కూర్చుని ఉన్నారు. స్వామి చాలాసేపటి నుంచి మీరు ధ్యానంలో ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ శ్లోకం గురించి చెప్తాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చూడండి ఆ శ్లోకంలో అర్థం, శుక్లాంబరధరం విష్ణుం. శుక్లాం అంటే తెల్లని వస్త్రములు ధరించిన వాడు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చూడండి, శాంతాకారం భుజగశయనం, శాంతంగా ఉండేవాడు. అక్కడేం చెప్పుకున్నాం, శుక్లాంబరధరంలో తెల్లని వస్త్రాలు ధరించిన వాడు అని చెప్పాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం, శాంతాకారం భుజగశయనం. ఈ 2 శ్లోకాలు చూడండి, శుక్లాంబరధరం మనకి విష్ణు సహస్రనామంలో మొదటిగా ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి శాంతాకారం భుజగశయనం అంటే ఆ తెల్లని రంగు చూసేసరికి మనకు ఏమనిపిస్తుంది, చాలా శాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే తెలుపు దేనికి చిహ్నం, శాంతానికే కదా చిహ్నం. ఇక్కడ శాంతాకారం, శాంతమైనటువంటి ఆకారములో ఉన్నవాడు. భుజగశయనం, పాముల మీద నిద్రించేవాడు. పద్మనాభం, పద్మము వంటి నాభి కలిగినవాడు. సురేశం, ఈ లోకానికే, ఈ లోకాలన్నిటినీ పాలించేవాడు. శాంతాకారం, చెప్పండి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వాధారం, విశ్వమంతటికీ కూడా ఆధారమై ఉన్నటివాడు. గగన సదృశం, ఆకాశమంతా నిండి ఉన్నవాడు. మేఘవర్ణం అంటే నీలమేఘశ్యాముడని పిలుస్తూ ఉంటాం కదా మనం స్వామివారిని. శ్రీవారిని ఏమని పిలుస్తాం? నీలమేఘశ్యాముడు అంటాం. ఆ మేఘముల యొక్క, నీలి మేఘముల యొక్క రంగులో ఉన్నవాడు. చూడండి, ఆయన శుభలక్షణాలు ఒక్కొక్కటి మీరు ఏది ఊహించండి అన్నీ చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. శాంతాకారం శ్లోకం మొత్తం చూడండి. ఎప్పుడు ఎలా ఉంటాడు? భుజగ శయనం, పాముల మీద నిద్రించి ఉన్నాడు. అక్కడ కూడా శాంతంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది చూడండి, దశావతారములు ఎత్తి మీరు చూడండి, 10 అవతారాలు ఎత్తారు స్వామివారు. మత్స్య, కూర్మ తెలుసా? దశావతారాలు తెలుసా మీ అందరికీ? ఎందుకంటే అమ్మ, ఒక శ్లోకాన్ని విశ్లేషించుకుంటున్నప్పుడు ధ్యాన శ్లోకములు ఎలా ఉంటాయి అంటే, కళ్ళు మూసుకున్నామంటే స్వామి గుర్తు రావాలి, అట్లా ధ్యానించగలగాలి. ప్రతి సహస్రనామానికి ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా. ఈ ధ్యాన శ్లోకాలు ఎందుకు ఉంటాయి అంటే, మనం కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్న వెంటనే ఆ దహరాకాశ రూపంలో, ఆకాశవంత రూపంలో గుర్తు రావాలి స్వామి. దానినే ధ్యాన శ్లోకములు అంటారు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా విష్ణు సహస్రనామంలోని ధ్యాన శ్లోకాలు. అందుకని మనసుతో వినండి, చెవులతో కాదు. ఇలా విన్నప్పుడు మీరు ఎప్పుడు విష్ణు సహస్రనామం చదివినా కూడా ఆ స్వామి దహరాకాశ రూపంలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. లక్ష్మి యొక్క పతి, అలాగే విశాలమైనటువంటి నేత్రములు కలవాడు. కమలనయనం, పద్మముల వంటి నేత్రములు కలవాడు. యోగి హృద్యానగమ్యం. దీనికి ఆ విష్ణు సహస్రనామానికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని నేను చెప్పే ముందు స్వామివారి యొక్క దశావతారములు కూడా ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే అమ్మ, ఏ అవతారం దశావతారాల్లో స్వామివారు ధరించిన రాక్షస సంహారం కోసమే వచ్చారు. చూడండి, మత్స్యావతారం దగ్గర నుంచి చూసుకుంటే కూర్మావతారము, మత్స్యావతారము, వరాహావతారము, ఆయనన్ని వేదాలన్నీ ఎత్తుకుపోయి భూమినంతా చుట్టి పట్టుకుపోయాడు ఆయన పేరు కూడా వరాహతిముడు అనే రాక్షసుడు. అప్పుడేం చేశాడు స్వామి? మళ్ళీ వరాహ అవతారం ఎత్తి భూమిని పైకి తీసుకుని వచ్చాడు. అంటే ఏ అవతారం తీసుకోండి, కృష్ణావతారం తీసుకోండి, కంసుణ్ణి వధించాడు. కంసుణ్ణి వధిస్తూనే ఆ స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడకపోతే ఎలాంటి శిక్షలుంటాయి అనేటటువంటిది చెప్పాడు చూడండి. ఎందుకంటే మనకు చెప్పాను, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. అవునా? కృతయుగంలో అందరూ దేవతలే, ఏవో చిన్న పరిపత్యాలు దేవతలకి మనుషులకి, అవి తపస్సుతో దేవుళ్ళు మన మానవులు ఇలా కూర్చుని మాట్లాడుకునేవారు. త్రేతాయుగానికి వచ్చేసరికి ఇంకొంచెం పాపం పెరిగింది కాబట్టి రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు. అప్పుడు కూడా ఏం చేశాడు? స్త్రీ జోలికి వస్తే, భార్య జోలికి వస్తే భర్త ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి. అందుకే అంటారు రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఎలాంటి వాడు? ఆయన ఆకారమే ధర్మము, ఆయన మాటే ధర్మము. చాలా మంది ఈ సోషల్ మీడియాలో కొన్ని పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. స్త్రీని అడవులకి పంపించాడు, లేకపోతే స్త్రీని కడుపుతో ఉన్న భార్యని అడవుల్లో వదిలేశాడు, ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ యుగంలో ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన కారణ జన్ముడు, మనలా మానవుడా కాదు. దైవత్వంతో కూడినటువంటి దైవ లక్షణాలు కలిగినటువంటి రాముడు సాక్షాత్ విష్ణుమూర్తేగా. కానీ ఏ రోజు అహంకరించలా. ఆయనకు తెలుసు ఆయన విష్ణుమూర్తి అని. అహంకరించాడా ఎక్కడైనా? రామాయణం చూసుకోండి మీరు, మొదటి నుంచి చివరి దాకా చూసుకుంటే ఎక్కడైనా రాముడికి అహంకారం ఉంది అనేటటువంటిది మనం విన్నామా? చాలా అందగాడు, పితృవాక్య పరిపాలకుడు. తర్వాత చూడండి, ఆయన గురువులతో వెళ్ళినప్పుడు కూడా అహల్య శాప విమోచినప్పుడు కానీ, ఒక రాక్షసుని సంహరించినప్పుడు కానీ, ఆఖరికి రాక్షసి స్త్రీ అయినా కూడా స్త్రీ కాబట్టి సంహరించాలి అంటే గురువు దగ్గర అనుమతి తీసుకున్నట్ట. స్వామి, ఆ తాటకని ఎలా చంపాలి? నేను స్త్రీని వధించకూడదని నియమం కదా అంటే, అప్పుడు గురువు దగ్గర పర్మిషన్ తీసుకుని స్త్రీ అయినా రాక్షస లక్షణాలు కలిగి ఉంది కదా నాయన, సంహరించు అని చెప్పాడు. అంటే స్త్రీ ఎందుకు ఎంత గౌరవం ఉందో ఆలోచించండి. ఇవన్నీ మనము ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి. మన ధర్మం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మానికి, ఆయన మూర్తే ధర్మం.
ఆయన నడిస్తే ధర్మం, ఆయన మాట్లాడితే ధర్మం. అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చారు ఆయన మనకి. మరి రాముడు సీతను అడవులకి పంపించకపోతే, మరి రావణాసుడు ఎత్తుకెళ్ళకపోతే రావణ సంహారం ఎలా జరిగేది? చూడండి, ఆయన పుట్టింది రాక్షస వధ కోసం. అందుకని ఏమైంది? వచ్చాడు ఏకపత్ని వ్రతుడు. చూడండి, ఆఖరికి సీత లేనప్పుడు అశ్వమేధ యాగం చేయాలంటే ఆయన ఎలా చేశారు? బంగారు సీతను తయారు చేయించి పక్కన కూర్చోబెట్టుకుని అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. అంతే తప్ప పరాయి స్త్రీ మీద కన్ను కూడా పెట్టలేదు. ఎందుకంటే మహారాజు, ఆయన తలుచుకుంటే ఇంకో పెళ్లి చేసుకోలేడా? కానీ ఎందుకు అంటే భావితరాలకి నేను ఏమవ్వాలి? ఉదాహరణ అవ్వాలి. ఒక భర్త ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నేను ఉదాహరణ ఉండాలి. అలాగే సీతమ్మ వారు కూడా ఒక భార్య ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా ఆవిడ. చూడండి, అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాలప్పుడే వివాహాలు జరిగిపోయేవి. ఆవిడ ఇక్కడికి వచ్చేసరికి 13 ఏళ్ళో 15 ఏళ్ళో ఉంటాయండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ వచ్చినప్పుడు స్వామివారి అడవులకి వెళ్ళిపోతున్నారు అంటే ఆ చిన్న వయసులో ఆవిడ కూడా యువరాణి కింద పెరిగే వచ్చిందిగా. నేను వెళ్ళను, నువ్వు వెళితే వెళ్ళు అనలే. ప్రతి తల్లి గ్రహించండి ఇది. ఎందుకు చెప్తానంటే అమ్మ, ప్రతి ప్రవచనంలో స్తోత్రాల గురించి ఎంత తెలుసుకుంటామో మన ధర్మాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా తల్లులు, ఎందుకంటే నేను కూడా 2 ఆడపిల్లలకి తల్లులు. తల్లి మనస్సు స్థితి ఎలా ఉండాలంటే, సీతాదేవికి జనక మహారాజు భార్య ఏం చెప్పింది? నువ్వు వచ్చేయమ్మా, మీ ఆయన వెళ్తే వెళ్ళాడు అడవులకని చెప్పిందా? లేదు. ఎట్లా తెలుసా, వీళ్ళు అడవులకు వెళుతున్నారు. అప్పుడు సెల్ ఫోన్ లేవు కదమ్మా. చాలా దూతలు వార్త అందించాలంటే కొంచెం సమయం పడుతుంది. వెళ్ళారు, వార్త అందించారు. రాముడు సీత అడవులకు వెళుతున్నారండి అని చెప్తే జనక మహారాజు భార్యను తీసుకుని వచ్చాడట. ఎక్కడ? వీళ్ళు సగం దూరం ప్రయాణం చేసి ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చి జనక మహారాజు సీతాదేవికి ఏం చెప్పారో తెలుసా? మనమైతే ఏం చేస్తాం? చాలే, నువ్వేం కష్టాలు పడతావు, నువ్వు యువరాణివి, నీకు ఇవన్నీ అవసరమా? మీ ఆయన వెళ్తే వెళ్ళాడు, నువ్వు నాతో వచ్చే అంటాం. కానీ అలా చెప్పలేదండి. నీ భర్త అడుగుజాడలో నడుతల్లి, నీ వంశగౌరవాన్ని కాపాడు, నీ పాతివ్రత్య ధర్మాన్ని కాపాడు అని చెప్పాడు. అది తల్లిదండ్రుల యొక్క ముఖ్య లక్షణం. మనం కూడా అదే స్థితిలో ఉండాలి. తెలుసో తెలియకో పిల్లలు తప్పులు చేస్తే సర్ది చెప్పాలి. కష్టమైన సుఖమైన పంచభూతాల సాక్షిగా ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చే ప్రశ్నే ఉండకూడదు. మళ్ళీ వెనక్కి ఆలోచించే ప్రశ్న ఉండకూడదు. అడుగు వేసే ముందే ఆలోచన, వేసిన తర్వాత అదే ధర్మం, అదే నీతి. భర్త భార్యని, భార్య భర్తని అనుసరించి వెళుతూ ఉండాలి. ఇవన్నీ మనకి చెప్పాడు రామావతారంలో. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అని చెబుతూనే భార్యకి ఏదైనా కష్టం వస్తే ఎలా పోరాడాలో కూడా చూపించాడు. చూడండి, ఎక్కడికో లంకలో తీసుకెళ్ళి దాచాడు, అయినా కూడా కనిపెట్టాడు. ఎలా? వానరుల సహాయంతో, హనుమంతుడి వారి సహాయంతో కనిపెట్టి ఆ రావణ సంహారం చేసి తన భార్యని మళ్ళీ రాజ్యానికి తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క అవతారంలో మనకి ఒక్కొక్క ఉదాహరణ. తర్వాత రామావతారం నుంచి కృష్ణావతారానికి వచ్చేసరికి, అంటే త్రేతాయుగం నుంచి ద్వాపర యుగానికి వచ్చేసరికి ఇంకా ధర్మం కొంచెం తగ్గిపోయిందండి. త్రేతాయుగంలోనేమో కాస్త తగ్గింది. ద్వాపరానికి వచ్చేసరికి చూడండమ్మా, అసలు ఒక్కొక్క ధర్మము. మనం మహాభారతం పంచమ వేదం ఎందుకైంది అంటే ఇందుకే. 5 అన్నదమ్ములు, 100 మంది అన్నదమ్ములు. 5 ధర్మం కోసం పోరాడారు. ఎంత పోరాడారంటే ద్రౌపదిని అర్జునుడు గెలుచుకున్నాడు. మరి మనకందరికీ అనుమానం రావచ్చు, మరి ద్రౌపది ఎలాగండి 5 పెళ్లి చేసుకుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆవిడ యాజ్ఞవల్కి, మనలాంటి అయోనిజ ఆవిడ. అంటే యజ్ఞం నుంచి ఉద్భవించినటువంటి కన్య ద్రౌపది. ఆ తర్వాత అర్జునుడు గెలుచుకున్నాడుగా, మరి ఇంటికి తీసుకొచ్చాడు. కుంతీదేవి అడిగింది, నాయన అందరూ పంచుకోండి. అందుకు తీసుకొచ్చింది కోడళ్ళని తెలియక. తల్లి మాట జమదాడకుండా ఏం చేశారు? అందరూ సన్యాసాశ్రమ దీక్ష తీసుకోవడానికి ముందుకెళ్ళిపోయారు, యుధిష్ఠిరుడితో సహా. ఒక్క అర్జునుడు తప్ప. నాయన నువ్వే గెలుచుకున్నావు, మేమందరము సన్యాసాశ్రమ దీక్ష తీసుకుంటాము ఏలుకో. మరి ధర్మరాజు సన్యాసాశ్రమం తీసుకుంటే రాజ్యాన్ని ఎవరు పాలించాలి? అప్పుడు ఆ మహాసాధ్వి కృష్ణుని ప్రార్థించి వ్యాసుడి యొక్క సూచన మేరకు ఏం చేసింది? తండ్రిని ఒప్పించి, ద్రుపద మహారాజును ఒప్పించి 5 వివాహం చేసుకుంది. ఎందుకంటే మనలాంటి స్త్రీ కాదు ఆవిడ, యాజ్ఞవల్కి. అంటే యజ్ఞం నుంచి ఉద్భవించినటువంటి, అగ్ని ద్వారా ఉద్భవించినటువంటి కన్య. ఎందుకు? లోక సంరక్షణార్థం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఉద్భవించినటువంటి కన్య ద్రౌపది. అందుకే
కృష్ణుడి తర్వాత కృష్ణ అనే పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరో తెలుసా? ద్రౌపది. అంటే ధర్మం చూడండి, ఒక్కొక్క యుగంలో మనకి కలియుగానికి వచ్చేసరికి ట్రెండ్ సెట్టర్స్ అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం ఇంగ్లీష్లో. ఇవన్నీ అంతే, మన ధర్మాలు ఇలా ఉండాలి అని చెప్పి మనకి బోధించినటువంటి యుగాలవన్నీ. తర్వాత చూడండి, ఇంకా పాపం, ఇంకా అధర్మం వచ్చి ఏమైంది? అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంతేగా, రాజ్యం కోసం అప్పుడే మొదలైంది, కుర్చీ కోసం కొట్లాట, మామూలు భాషలో చెప్పుకోవాలంటే. అంతే కదా. ఏమైంది? రకరకాల కుతంత్రాలు, కుట్రలు, వీటి మధ్య యుద్ధం చేయకుండానే ధర్మాన్ని కాపాడాడు కృష్ణుడు. ఎందుకు? పాండవులు ధర్మాన్ని అనుసరించి ఉన్నారు కాబట్టి రక్షణ కల్పించాడు. భగవంతుడు కూడా అంతేనమ్మా, ధర్మాన్ని ఎక్కడ కాపాడితే, అందుకే ఏమంటారు? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఎక్కడైతే మనం కాపాడుతూ ఉంటామో, మనకి తెలిసిన మంచి విషయాల్ని 10 మందితో పంచుకోండి. ఎప్పుడు ఒక సత్సంగంలో ఉండండి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే నేను ఆ ధర్మమే రక్షిస్తూ ఉంటుంది అని చెప్పేటటువంటి ఉదాహరణే మహాభారతం. ఈ మహాభారతం నుంచి వచ్చినదే విష్ణు సహస్రనామం. ఇక్కడ చెప్పాను, యోగి హృద్యానగమ్యం. యుధిష్ఠిరుడు వెళ్ళాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ధ్యానంలో ఉన్నాడు. అయిపోయింది ధ్యానం. స్వామి, ధ్యానంలో ఉన్నావు కదా, నువ్వు ఏ యోగి హృదయంలో ఉన్నావు అని చెప్పి యుధిష్ఠిరుడు అడిగాడట. యోగి హృద్యానగమ్యం, యోగుల యొక్క హృదయంలో ఉండేవాడు, ఆ యోగులే తన హృదయంలో ఉండేటటువంటి వాడే కృష్ణుడు. ఇలా ఉండేటటువంటి వాడా నువ్వు, నీ హృదయంలో ఇప్పుడు ఏ యోగి ఉన్నాడు అని ప్రశ్నించాడట యుధిష్ఠిరుడు. అప్పుడు చెప్పాడట, ఇంకెవరయ్యా? భీష్ముడు. భీష్ముడిని నేను తలుచుకుంటున్నానయ్యా, ఎంత గొప్ప యోగి. నీకు ఈ సృష్టి ధర్మాలు లేదా రాజ్యం ఎలా పాలించాలి ఇవన్నీ కావాలి, తెలియాలి, ఆ భగవతత్వం తెలియాలి అంటే భీష్ముడిని ఆశ్రయించు నాయన అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు? యుధిష్ఠిరుని తీసుకుని, ఆయన అప్పటికే ఎక్కడున్నాడు? అంపశయ్య మీద ఉన్నాడు. ఇక వెళ్ళాడు. అప్పుడు చూడండి, మీకు అందరికీ విష్ణు సహస్రనామం వచ్చా? చదివారా ఎప్పుడైనా? ఎక్కడ మొదలవుతుంది? కిమేక్యం దైవతల్లోకే కింవాప్యేకం పరాయణం. యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఏది? మనల్ని అందరినీ నడిపించే శక్తి ఏది? మనము ధర్మంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి యుధిష్ఠిరుడు చాలా రకాలైనటువంటి ధర్మ సందేహాల్ని చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడు, కృష్ణుడి ద్వారా కృష్ణుడి పర్మిషన్ తీసుకుంటాడు. స్వామి, నీ గురించి చెప్పాలని అడుగుతున్నాడు, చెప్పమంటావా అని అడిగి, అప్పుడు నీకన్నా ఎవరు బాగా చెప్తారయ్యా అని చెప్పి కృష్ణుడు అనుమతి ఇవ్వగానే మనకు అందించినటువంటి మహాస్తోత్రమే విష్ణు సహస్రనామము. సృష్టి స్థితి లయములలో స్థితికారకమైనది. ఎందుకంటే మన స్థితిలోనే ఎక్కువ ఉంటాం. ఎందుకంటే చూడండి, పొద్దున నిద్ర లేచినప్పుడు వెంటనే అక్కడి నుంచి మొదలవుతుంది స్థితి. లయం అవ్వడానికి రాత్రి అవుతుంది. ఈ మధ్య అంతా కూడా పుట్టడం ఎంత చాలా చాలా సెకండ్. నిద్ర ఎప్పుడు లేస్తాం? వెంటనే లేస్తాం. మనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేస్తాం. అప్పుడు మనకేం తెలియదు. అంటే ఇది ఎందుకంటే అమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు? మనం అనుకుంటాం అక్కడెక్కడో ఉన్నారనుకుంటాం. బ్రహ్మలోకం, విష్ణులోకం, రుద్రలోకం ఇలా ఉంటాయేమో అనుకుంటాం. కానీ ఎక్కడున్నారో ఒకసారి ఉదాహరణగా చెప్తా. రాత్రి మనం నిద్రపోతాం, మనకేమైనా తెలుస్తుందా? జాగృత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటాయి మనకి. జాగృత అవస్థలో అటు ఇటు ఇటు అటు మెసులుతూ ఉంటాం. స్వప్నావస్థల్లో కళలు వస్తూ ఉంటాయి మనకి, రకరకాల కళలు వస్తూ ఉంటాయి. నా దగ్గరికి వస్తూ ఉంటారు, అమ్మ మాకు రాత్రి కళ వచ్చింది, ఆ దేవుడు వచ్చాడు, అక్కడ వచ్చారు. స్వప్న దానికి వేరే దాన్ని ఏమంటారు? స్వప్న వృత్తాంతాలు తెలిపేటటువంటి చాలా ఉంది. స్వప్న వృత్తాంతం, ఈ కళ వస్తే ఏంటి, ఆ కళ వస్తే ఏంటి, వాటికి కూడా ఉంటాయి. తర్వాత ఏమైంది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మనం బతుకున్నామో లేదో కూడా మనకు కూడా తెలియదు. తెలుసా? అసలు ఎంత మొద్దు నిద్రపోతుంటామంటే ఎవడైనా లేపినా మనకు తెలియదు, పక్క నుంచి ఎవడైనా వెళ్ళిపోతున్నా తెలియదు, పాము పాకినా తెలియదు. ఇలాంటి అవస్థలో ఉండేదే సుషుప్త అవస్థ. ఈ అవస్థ నుంచి మనం ఉదయం అయ్యేసరికి ఏం చేస్తాం? నిద్రలేస్తాం. అవునా? నిద్ర లేవడమే సృష్టించబడము. అంటే చచ్చిపోయామో బతుకున్నామో తెలియని స్థితి నుంచి ఏం చేస్తాం? మళ్ళీ సృష్టించబడ్డాం. ఎందుకంటే రాత్రి పడుకున్న మనం పొద్దున్నే లేస్తామో లేదో తెలియదు. ఎంతమంది రాత్రి నిద్రట్లో వెళ్ళిపోతూ ఉంటారు చూసారా? అదే మరి ఏం చేసాం? మళ్ళీ మరుసటి రోజుకి సృష్టించబడ్డాము.
తర్వాత ఆ సృష్టి నుంచి ఏమైంది, నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో పనిలోనే ఉంటాం. మొహం కడుగుతాం, కాఫీ తాగుతాం, అన్నం వండుతాం, పిల్లల్ని పంపిస్తాం. ఇదంతా ఏంటి, స్థితి కారకము. అయిపోయింది. సాయంత్రం రాత్రి దాకా ఏదో పని చేస్తూనే ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం. రాత్రి అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తాం, లయం అవ్వడానికి ఏం చేస్తాం, నిద్రకు వెళ్తూ ఉంటాం. ఇవే సృష్టి స్థితి లయములు. ఎక్కడున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు? మనం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మనతోనే ఉన్నారు. ఇది గ్రహించండి. ఎందుకంటే మన ధర్మం ఏం చెప్పింది తెలుసా? నువ్వే భగవంతుడు అయ్యా, అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడు అయ్యా. ఎక్కడో వెతుకుతావేంటి దేవుణ్ణి? నీలోనే ఉన్నాడు దేవుడు. నీలోనే దేవుడు ఉన్నాడు. వెతకాలి అంటే కాస్త కూస్త ప్రయత్నం చేయాలిగా. ఇలా కూర్చుని ఒక 5 నిమిషాలు ప్రవచనం విని సమయం కూడా మనం కేటాయించకపోతే ఎలాగా? వినాలి, విన్నది దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. విన్నంతసేపు చాలా బాగుంది. మీరు ఇక్కడ ప్రవచనం అయిపోయాక అమ్మ చాలా బాగా చెప్పారన్నారు అనుకోండి, అది మీరు పాటించకపోతే ఏం ఉపయోగం? అరే అమ్మగారు ఇది చెప్పారు కదా అని రేపు ఉదయం నుంచి పాటించారనుకోండి, ఏమవుతుంది? అసలు భగవతత్వం ఏంటి అనేది మనకి అవగాహనలోకి వస్తూ ఉంటుంది. అందుకే సృష్టి స్థితి లయములు. ఇక్కడ చూడండి, సృష్టిలోనూ తక్కువే ఉన్నాం, లయంలోనూ నిద్రపోతాం, మనకి తెలియదు. కానీ స్థితిలోనే ఎక్కువ ఉన్నాం. అంటే ఏదో ఒక పని చేస్తూ ఆలోచిస్తూ. అందుకే సంధ్యావందనం చేసేవాళ్ళు 3 సంధ్యలు వారుస్తూ ఉంటారు. పొద్దున్న సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయంత్రం సంధ్య వారుస్తూ ఉంటారు. సంధ్య వార్చారా అని అడుగుతూ ఉంటారు. అంటే సంధ్య వార్చడము అంటే ప్రకృతితో మమేకం అవ్వడం అని అర్థం. ఏ పూట చేసిన తప్పులు ఆ పూట కడుక్కోవడం అని అర్థం. సంధ్య వార్చడం అంటే మనం ఏం చేసినా ఈ నేచర్లో కనెక్ట్ అయి ఉంటాం. మరి అందరికీ సంధ్య వార్చుకునేటటువంటి అవకాశం ఉండదు, అది కొద్దిమందికి అవకాశం ఉంది. మరి వాళ్ళు ఏం చేయాలి? అందుకు వచ్చినదే ఈ స్తోత్రపారాయణ. ఎంత స్తోత్రపారాయణ అంటే, ఎందుకంటే మన యుగ ధర్మం ఏంటి? నామపారాయణ. నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. నేనే నారాయణి అన్నా నారాయణుడన్నా ఇద్దరు ఒకటేనమ్మా. ఎందుకంటే ఎక్కడా కూడా భగవంతుడికి భేదభావం చూపించడం చాలా దోషం. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివోశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివాలయానికి వెళ్తే విష్ణువుని స్మరించాలి, విష్ణువుని దగ్గరికి వెళ్తే శివుణ్ణి స్మరించాలి. ఎందుకంటే ఒకళ్ళ హృదయాల్లో ఒకళ్ళు కొలువై ఉంటారట. అందుకే శివకేశవులకి భేదం లేదు. అసలు ఆ ఊహే రౌరవాది నరకాల్లో పడేస్తుంది. అందుకని మన ధర్మం అది చెప్పలేదు. మనకి 300 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎంతమంది? కానీ చూడండి, చాలామంది అడుగుతారుగా, మీ ధర్మంలో ఏంటండి 300 కోట్ల మంది దేవతలు ఉన్నారు, నాది ధర్మం అయ్యా, నీది మతం, అందుకే ఉన్నారని చెప్పి. ఎందుకంటే మనం మనిషివి. నేను అమ్మనయ్యాను, గురువునయ్యాను, అత్తనయ్యాను, అమ్మమ్మనయ్యాను, ఇన్ని నేను ఒక మనిషినే ఇలా ఉన్నప్పుడు ఆ దివ్య స్వరూపుడు ఎన్ని రకాలుగా ఉండగలడు? ఎందుకంటే విష్ణు అనే శబ్దానికి అర్థం ఏమిటి అయ్యా అంటే సర్వవ్యాపకమై ఉన్నవాడు. ఇందుగలడందు లేడని సందేహం వలదయ్యా అని చెప్పాడుగా. అందుకని సర్వవ్యాపకమై ఉన్నవాడిని మనస వాచ కర్మణ స్మరించాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణము, ఈ స్తోత్ర పారాయణం వల్ల ధనం లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది. స్థితిలో మనకు వచ్చేటటువంటి సమస్యల్ని తట్టుకునేటటువంటి శక్తి లభిస్తూ అంత్యంలో ఆ నారాయణ్ణి చేరుతాము. ఇది విష్ణు సహస్రనామ యొక్క గొప్పతనం. అందరూ చదవండి, నేర్చుకోండి. నాలా నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు నేర్చుకోవాలనేటటువంటి ఆశే ఉండాలి. కాస్త ఇప్పుడే చెప్పాను, 24 గంటల సమయం ఇచ్చినందుకు ఇక్కడ ఎంతసేపు అయింది మనం ప్రవచనం మొదలుపెట్టి? అమ్మా, ప్రవచనం అవుతున్నప్పుడు ప్రదక్షిణ చేయకూడదు, ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. 24 గంటల సమయం మనం వెచ్చిచ్చినప్పుడు 24 నిమిషాలు భగవంతుడికి కేటాయించే స్థితిలో ఉండడం. దీని ఉదాహరణ చెప్తాను, పర్వాలేదు నన్ను తిట్టినా. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో నేను వచ్చే సమయానికి, మధ్యలో ఎంతమంది లేచారు అంటే మంచి విషయాలు వినాలనేటటువంటి ఆలోచన అవగాహన లోపమే మన ధర్మంలో ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనం నమ్మిందే ధర్మం కాదు. ఎందుకంటే మన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? గురువుల నుంచి వచ్చింది. గురువు బోధించిన ధర్మం. ఎందుకంటే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ద్వారానే మనకి ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ కూర్చుని చెప్పగలుగుతున్నాను అంతో ఇంతో అంటే అది నా గొప్పతనం కాదండి. నా గురువులు నాకు నేర్పినటువంటి సంస్కారం. నా గురువులు నాకు భగవంతుడు ఇది అని చూపించాడు కాబట్టే నేను తెలుసుకోగలిగాను. అందుకని
ఎంతో కొంత సత్సంగంలో గురువుకి దగ్గరగా ఉండండి. నెలకొకసారో 2 నెలలకు ఒకసారో మీకు సమయం కుదిరినప్పుడు. ఎందుకంటే మన ఆధ్యాత్మికతలో తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే మన దేశమే జగద్గురు స్థానం. గురువు యొక్క స్థానాన్ని చెప్పిందే మన ధర్మం. అలాంటి ధర్మంలో ఇవాళ రేపు గురువులకి విలువ లేకుండా పోతుంది. గ్రహించండి, గురువుల్ని ఆశ్రయించండి. అది నేనని కాదమ్మా, ఎక్కడైనా సరే. పూర్వం ఇంటికో గురువు ఉండేవారు. చూడండి, పూర్వం ఇంటికొకళ్ళు ఉగాదికి వచ్చి పంచాంగం ఇచ్చి మీ యొక్క దాన్ని ఏమంటారు ఫలాలన్నీ వినిపించి వెళ్తూ ఉండేవారు. మా చిన్నప్పుడు జరిగేవి. మీకు కూడా లీలగా గుర్తుందమ్మా మీకు? ప్రతి ఇంటికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. పూజ ఎలా చేయాలి, ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలి, మీ కులదేవత ఎవరు? ఇప్పుడు కులదేవతనే మర్చిపోతున్నారు అందరూ. ఇది కూడా మనం కష్టపడ్డానికి ఒక కారణం. గ్రామ దేవతల్ని మర్చిపోతున్నారు. మన 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి గ్రామ దేవతని దర్శించుకోవడం, కులదేవత ఆరాధన, గురువుల్ని ఆశ్రయించడం. ఎందుకంటే ఇప్పుడు నేను నాతో కూర్చున్నారనుకోండి, ఒక అరగంట మీరు ఏముంటుంది, ఎంతసేపు నేను అదే ధ్యాసలో ఉంటాను కాబట్టి ఆ దేవత గురించో ధర్మం గురించో చెప్తూ ఉంటాను. అదే మీరు ఒక్క అరగంట కాసేపు కబుర్లు చెప్పుకున్నారండి. ఎందుకంటే మన ఆడవాళ్ళందరికీ ఒక ముద్ర ఉంటుంది. ఆడవాళ్ళందరూ కూర్చుంటే ఏదో ఒక సోత్ తప్ప ఏముండదండి, చీరల గురించో నగల గురించో అంటూ ఉంటారు. ఏదో ఇంటి విషయాల గురించో వాళ్ళ మీదో వీళ్ళ మీదో వాళ్ళ అపోహ వాళ్ళది. అక్కడ నిజంగా అది ఉండదు. చాలా విషయాలు మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు కూడా. కానీ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంటారు. మీరు చూడండి, గంట సేపు కబుర్లు చెప్పారా, ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంటారు. కానీ ఇక్కడ మీరు అరగంట కూర్చున్నారు ఈ సత్సంగంలో. వెళ్ళిపోయేటప్పుడు ఎంతో కొంత ధర్మం గురించి తెలుసుకునే వెళతారు. అది సత్సంగం యొక్క గొప్పతనం. అందుకని సమయం కేటాయించండి. ఓపిక లేకపోతే ఎలా మనకి ఓపిక లేకపోతే పుస్తక పఠనం ద్వారా మనం పఠనం చేయలేం. మనకి ఇప్పుడు ఫోన్ అనేది ఒకటి వచ్చిందిగా, దాంట్లో అన్ని నిజాలు ఉన్నాయా? కొన్ని నిజాలున్నాయి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. కానీ ఒక గురువుని ఆశ్రయించినప్పుడు, భౌతికంగా నేను ఇలా మాట్లాడానండి, నా మాట ఇలా వినడానికి టీవీలో వినడానికి తేడా ఉందా లేదా? ప్రత్యక్షంగా నా వాక్కు యొక్క తరంగం మీ చెవిలో పడుతుంది. అందుకని గురువుల్ని ఆశ్రయించండి, స్తోత్రపారాయణ చేయండి. ప్రత్యేకించి ఈ సంవత్సరానికి గురువు రాజు. గురువులకి ఎవరైతే దగ్గర ఉంటారో ఈ సంవత్సరం మళ్ళీ ఉగాది వచ్చే వరకు వాళ్ళకి ఏ సమస్య ఉండదు. అందుకని ఆయనే గురువు. కృష్ణం వందే జగద్గురుం. చక్కగా రండి. అందరికీ భౌతికంగా వచ్చి గురువుల్ని ఆశ్రయించేటటువంటి అవకాశం ఉండదుగా. యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత, కృష్ణం వందే జగద్గురుం అనుకోండి. ఇక్కడికి రండి, విష్ణు సహస్రనామ పారాయణ చేసి తరించండి. మన జీవితంలో ఉండేటటువంటి ఇక్కట్లన్నీ పోతాయమ్మా. ఒక్కొక్క నామం ఒక్కొక్క నక్షత్రానికి. ఎందుకంటే మనకి 27 నక్షత్రాలుగా, అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరసు, ఏదో ఒక నక్షత్రంలో పుట్టుంటాంగా అందరం. మళ్ళీ దానికి 4 పాదాలు ఉంటాయి. నక్షత్ర వేధలను ఉంటాయి. అంటే ఒక నక్షత్రాన్ని నుంచి ఇంకో నక్షత్రానికి, ఇంట్లో అందరూ ఒకటే నక్షత్రం వాళ్ళు ఉండరు, రకరకాల నక్షత్రాలు ఉంటాయి. మళ్ళీ వీటిలో నైధన తారంటారు, మిత్రతారంటారు, లక్షయమ తారంటారు, రకరకాల తారలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా నక్షత్ర శాంతి, గ్రహశాంతి కూడా కలుగుతుంది. అందుకని విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఇంకా తెలుసమ్మా మీకు, లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనది ఏంటి అంటే విష్ణు సహస్రనామం. అందుకే విష్ణు సహస్రనామం ఎలా చదవాలి తెలుసా? ముందేమో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి, తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదవాలి, మళ్ళీ ఆఖరిలో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి హారతి ఇవ్వాలి. ఇది విష్ణు సహస్రనామం చదివేటటువంటి ఒక ప్రక్రియ. ఆవిడేం చెప్పింది? ఏ ఇంట అయితే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట అయితే నా భర్తని బాగా పూజిస్తారో ఆ ఇంట నేను కొలువై ఉంటాను అని చెప్పిందా లేదా? అందుకని విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, తరించండి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల జీవితంలోనే ఉంటున్నాం అందరం. ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా రోజు మనం చేసేటటువంటి పనిలో ఎంతో కొంత విజయం మనకి లభిస్తుంది.